తెలకపల్లి మండల కేంద్రంలో ఘనంగా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. తెలకపల్లి మండల కేంద్రంలోని జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా తెలకపల్లి మండలంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులచే ర్యాలీ చేయించిన తెలకపల్లి ఎస్ఐ నరేష్. ర్యాలీ అనంతరం తెలకపల్లి బస్టాండ్ దగ్గర ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుపుకుంటాం. ప్రస్తుత సమాజంలో వాహనాల సంఖ్య అధికమవుతున్నందువలన ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, అప్పుడే వాహనదారులు సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంటారని, మీరు క్షేమంగా వెళ్తేనే మీ కుటుంబం క్షేమంగా ఉంటుందని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన జరుగుతున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. బైకులు నడుపుతున్నప్పుడు హెల్మెట్, కారు నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. ఇంకా మరెన్నో విషయాలు ఎస్ఐ నరేష్ మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. ఈరోజు మన తెలకపల్లి మండల కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి జనవరి 31 వరకు కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటాం. దాని సందర్భంగా ఈరోజు మా తెలకపల్లి మండల కేంద్రంలో ఈ యొక్క భద్రత గురించి, భద్రతా నియమాల గురించి జెడ్పీహెచ్ విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క భద్రతా మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేటి యొక్కటువంటి రోడ్ల మీద ప్రయాణించేటువంటి వాహనాల యొక్క పరిమితి పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా బైకులు కానీ, కార్లు కానీ, ప్రైవేట్ వాహనాలు కానీ, ఈ విధంగా బాగా వాహనాల యొక్క తాకిడి, వాహనాల యొక్క యూజ్ యొక్క వ్యక్తుల యొక్క అవసరాలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా, అంటే విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, ప్రతి ఒక్కరు ఎవరైతే రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు నేటి యొక్క సమాజంలో అందరం చూసు, చాలా మంది తెలుసు. ఈ యొక్క రోడ్డు ప్రమాదం ముఖ్యంగా బైక్ పై నడుపుతున్నప్పుడు కంపల్సరీ మనం హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా కార్లో నడుపుతున్నప్పుడు కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టాలి. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కానీ, హెవీ వెహికల్స్ కానీ వాటి యొక్క కెపాసిటీ పెంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ ప్యాసింజర్ తీసుకోవడం కానీ, ఎక్కువ గూడ్స్ తీసుకోవడం అనేది ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మన అందరికీ తెలుసు, వాహనాలు నడిపడం ఇంకా ముఖ్యంగా ఏంటంటే, చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో ముఖ్యంగా ఈ బైక్ మీద నడిపేటప్పుడు ఆల్కహాల్ తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఆల్కహాల్ తాగినప్పుడు ఏమైందంటే, ఆ ఆల్కహాల్ అనేది మన మెదడు యొక్క ఉన్నటువంటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పనిచేయడం వల్ల మనం బండిని నడపలేని స్థితిలో ఉంటాం. ఆ టైంలో మనం వాహనాలు నడపడం వల్ల మనం కానీ, మన ఎదురొచ్చే వ్యక్తులు కానీ ప్రమాదం జరగడానికి ఉంటుంది. అదేవిధంగా హెల్మెట్, చాలా మంది ఏమనుకుంటారే రోడ్డు ప్రమాదం మనం ఊళ్ళో అదే ఎక్కడో నేషనల్ పోతే రోడ్డు ప్రమాదం అనుకుంటాం. అలా కాదు. రోడ్డు ప్రమాదం అనేది ఎప్పుడైనా ఎలాగైనా ఏదైనా సంబంధించిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు, ఇప్పుడు రోడ్డు మీద మనతో పాటు చాలా మంది ప్రయాణికులు వివిధ వాహనాలలో చాలా విధాలుగా ప్రయాణం చేస్తుంటారు. ఒక్కోసారి మన వల్ల తప్పుదాం కానీ, ఎదుటి వారి తప్పుదాం వల్ల కానీ ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ బైక్ పైన హెల్మెట్ లేకపోవడం వల్ల మనకి ఎక్కడైనా సరే మిగతా యొక్క బాడీలో పార్ట్స్ కి ఎక్కడైనా తగ్గితే మనం ఈజీగా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే మనకు హెడ్ అంటే మనకు తలకాయ తగిలినట్లయితే మనం రికవరీ కావడానికి అవకాశం ఉండదు, మనం చనిపోవడానికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ బైక్ మీద నడిపే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ఇదే విధంగా అందుకే రోడ్డు అంటే మనం ఎప్పుడైనా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాం అంటే కంపల్సరీ ఈ యొక్క రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించినట్లయితే ఈ యొక్క ప్రమాదాల నుంచి గురి కాకుండా మన వల్ల కానీ, రోడ్డు మనతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కానీ, వ్యక్తులకు కానీ ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. ఈ రోడ్డు భద్రతా నియమాలు పాటించినట్లయితే సేఫ్టీగా మన యొక్క గమ్యస్థానాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా ఎవరైతే బైక్ నడిపే వ్యక్తికి అయితే హెల్మెట్ ధరించాలి. వారి యొక్క లైసెన్స్, ఆర్సీ కలిగి ఉండాలి. అదేవిధంగా ఆటోలు కానీ, నెక్స్ట్ ఏదైనా ప్రైవేట్ వెహికల్స్ కానీ కంపల్సరీ ప్రయాణం చేసేటప్పుడు వారి యొక్క డ్రైవర్స్ అనేది వాళ్ళ యొక్క లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్ దానికి సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఆ సర్టిఫికేట్ కలిగి ఉంటే మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఏదైనా ఒక ప్రమాదం జరిగినట్లయితే ఆ ప్రమాదం అనుకోకుండా రోడ్డు ప్రమాదం అనేది అనుకోకుండా జరిగేదే. మన తప్పిదం కానీ ఎదుటి తప్పిదాలు జరుగుతాయి. కాబట్టి ఆ ప్రమాదం జరిగినప్పుడు, ఆ రోడ్డు ప్రమాదాల్లో మనకు గురైనప్పుడు మనకు కానీ, మనం గుద్దినటువంటి వ్యక్తికి కానీ ప్రమాదం జరిగినప్పుడు ఈ యొక్క మనం బండికి ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఆ వచ్చే ఇన్సూరెన్స్ వల్ల ఆ యొక్క కుటుంబానికి, అంటే ఎవరైతే డిపెండ్ అయిన కుటుంబానికి ఈజీగా మనం భరోసా కలిపే వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి రోడ్డు మీద నడిపే ప్రతి ఒక్కరు కూడా ఇది ఏదో చిన్న చూపుగా భావించకుండా మన రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే కంపల్సరీ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ ఉన్నట్లయితేనే మన రోడ్డు పైన బైక్ కానీ, కారు కానీ ఏదైనా వాహనానికి నడపాలి.
అదేవిధంగా ముఖ్యంగా ఈ ఆటోలు ప్రైవేట్ వెహికల్స్ ఎవరైనా వాహనాలు నడిపేటప్పుడు వాటి కెపాసిటీ మించి నడిపినట్లయితే అది ఆ బండ్ల కంట్రోల్ తప్పి ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ఎవరు కూడా ఎలాంటి ఈ యొక్క సంవత్సరంలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా మీరు నేర్చుకున్న విషయాలను మీతో పాటు మీకు తెలిసినటువంటి మీ తల్లిదండ్రులకి అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క విషయాన్ని షేర్ చేసి ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించి ఎవరు కూడా రోడ్డు ప్రమాదాలు గురి కావద్దని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన విద్యార్థులు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నేను బస్ స్టాండ్కి నేను కూడా చాలా సార్లు అబ్జర్వ్ చేస్తుంటా. చాలా మంది పిల్లలు బస్సు రాగానే ఫాస్ట్ మన కాలేజ్ బ్యాగ్ స్కూల్ బ్యాగ్స్ బుక్ చేసుకొని ఫాస్ట్ గా వెళ్ళిపోయి సడన్ గా ఎక్కేస్తారు. ఒక్కోసారి ఆ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సడన్ గా మనకు కాల్ జరగడం కానీ లేకుంటే ఆ టైర్ కింద పడటం కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా అందరికి కూడా సీక్వెన్స్ గా వెళ్ళినట్లయితే మనం ఈజీగా ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారించడానికి అవుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించాలి. అందరికి ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఎమ్మటే విద్యార్థులు కావగానే ఇచ్చినందుకు జడ్పీఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మా తెలకపల్లి కూడా ధన్యవాదాలు తెలుసు. ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్పంచుకున్నటువంటి ఆర్టీ సిబ్బంది గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమంలో ఎస్ఐ నరేష్, ఏఎస్ఐ సుధీర్, పోలీసు సిబ్బంది